యువత మహమ్మారిన మత్తు పదార్థాల గంజాయి డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరం కలిసికట్టుగా నిలబడాలి బద్వేల్ మున్సిపల్ కమిషనర్ పివి నరసింహారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో తెలిసి తెలియని వయసులో యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్నారని, ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ వంటి వాటికి బానిసవుతున్నారని తెలిపారు. అలాగే పాన్ పరాకులు వేసుకుని రోడ్ల వెంట ఎక్కడ పడితే అక్కడ ఊయడం వల్ల ప్రజలకు అనారోగ్యం కలగచ్చని తెలిపారు. అలాగే డ్రగ్స్ కు బానిసవుతున్న యువత వల్ల ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయని వాళ్ళు తెలిపారు. ఎక్కడైతే మత్తు పదార్థాలు అమ్ముతున్నారని సమాచారం రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్లి వాళ్ళని అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తూ ఉన్నారని వారు తెలిపారు. DYFI వారి ఆధ్వర్యంలో ఈ మత్తు పానీయాలకు డ్రగ్స్కు అలవాటు పడకూడదని వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాను. మరి ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ కానీ మత్తు పానీయాలు వాడద్దు, వాడేవారి మీద అమ్మేవారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి దానికి ఒక కమిటీ టీం లాగా వేసింది. అందులో పోలీసులు, మున్సిపాలిటీ, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ వీళ్ళందరూ సంయుక్తంగా ఎక్కడైతే డ్రగ్స్ అమ్ముతారో మీకు వచ్చిన సమాచారం మేరకు రైడ్స్ చేసి వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. మరి అలాంటి యువతను కానీ ఎవరైతే ఈ డ్రగ్స్కు అలవాటు పడి ఆల్రెడీ పాన్ పరాలు గుట్కా ఇవన్నీ వేసుకొని రోడ్లమ్మడి ఉన్ని వేసి అట్లా ప్రజారోగ్యానికి బంధాన్ని కలిగించే వారందరికీ కూడా అట్లే వాళ్ళ ఈ డ్రగ్స్కి అలవాటు పడి యూటీజింగ్లు వాళ్ళు చెడిపోవడంతో పాటు పక్కన వాళ్ళకు కూడా వాళ్ళు చెడు ప్రవర్తన వల్ల వేరే కుటుంబాలకు కూడా అన్యాయం జరుగుతుంది. మరి ఇదంతా గవర్నమెంట్ గుర్తించి ఈ సర్కులర్ ఏదైతే కమిటీలు అయితే సర్కులర్ చేయడం జరిగింది. వీళ్ళు మన DYFI వాళ్ళు సామాజిక బాధ్యతగా తీసుకొని వాళ్ళు కొత్త లేచిన నుంచి పాపం ఎక్కడ మనుషులు ఉంటే అక్కడ పోయి అవేర్నెస్ ప్రోగ్రాం కలిగిస్తాను. మరి వాళ్ళకు మా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా కానీ ప్రభుత్వం ఇచ్చే అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా కానీ మీరు అవగాహన తెచ్చుకొని ఇలాంటి చెడు అలవాట్లను మానుకొని మంచిగా ఉండి మీ కుటుంబాలను మంచిగా చూసుకోవాలని చెప్పి మరీ మున్సిపాలిటీ తరఫున రిక్వెస్ట్ చేస్తాను.